హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మైసూర్ బోండా చేసిన తర్వాత లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. అలా కాకుండా లోపల స్పాంజీగా ఫ్లఫీగా మనకు బయట హోటల్లో చేసిన విధంగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరియు దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వాము, 2 స్పూన్ల పెరుగును తీసుకోవాలి. ఇవి పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసుకోవడం వల్ల ఒక్కోసారి పిండి మెత్తగా అవుతుంది. కాబట్టి కొన్ని నీళ్లను పోసుకుంటూ బోండా పిండిని కలుపుకోవాలి. బోండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకొని 2 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు పల్లీలను తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన పల్లీలను ఒక ప్లేటులోకి తీసుకొని అదే ప్యాన్ పెట్టి 1 స్పూను ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, 1 టమాటా, చిన్న అల్లం ముక్క వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగంత ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగంత పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించిన పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చల్లారిన మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా రుచికి సరిపడేంత ఉప్పు వేసి ఇప్పుడు చట్నీకి సరిపడా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ చట్నీని మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర, ధనియాలు, కొద్దిగంత శనగపప్పు వేసి వీటిని నూనెలో బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపుని చట్నీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీకరమైన చట్నీ తయారయ్యింది. ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం. ఇలా పిండి నానిన తర్వాత ఫ్లఫీగా సాఫ్ట్గా అవుతుంది. చేతికి పిండి అంటకుండా ఉండడానికి చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని తీసుకోవాలి. బోండాలను డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి నూనె పోసుకొని నూనె వేడి అయిన తర్వాత బోండాలను వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాలను ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా బోండాలు వేసిన తర్వాత బోండాలకు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వడానికి అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ బోండాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బోండాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతోని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.